గురువును మించిన శిష్యుడు బాలల కథ. ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశాను అన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆట ఎలా ఆడాడో చెప్పాడు. లోకేష్ తాను గీచిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. సూరిబాబు వంతు వచ్చింది. ఇంతలో బడి గంట మ్రోగడంతో వారంతా బడిలోకి గబగబా అడుగులు వేయసాగారు. ఉదయం రెండవ పీరియడ్ పూర్తి కావడంతో ఇంటర్వెల్ కొట్టారు. పిల్లలంతా బిలబిలమంటూ తరగతి గదుల నుండి బయటకు వచ్చారు. అప్పుడే పాఠశాల ఆవరణలో ఆగిన కారు వంక అందరూ తదేకంగా చూడసాగారు. కారులోంచి ఓ వ్యక్తి దిగడం, ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్ళడం గమనించిన విద్యార్థులు అతడు ఎవరై ఉంటాడో అని గుసగుసలాడసాగారు. మధ్యాహ్నం చివరి పీరియడు నీతి బోధన తరగతికి తెలుగు మాస్టారు వచ్చారు. మాస్టారు చెప్పే నీతి కథలంటే పిల్లలకెంతో ఇష్టం. ఆ రోజు మాస్టారు చెప్పబోయే కథ కోసం పిల్లలెంతో ఆతృతతో ఎదురు చూడసాగారు. కానీ మాస్టారు తాను చెప్పిన నీతి కథలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు. తెలుగు మాస్టారు విద్యార్థులను తాము ఇతరులకు సాయపడిన సందర్భాల గురించి అడగడంతో వారు అవాక్కయ్యారు. మాస్టారు చెప్పిన కథలు వినడం, వాటిని తమ స్నేహితులకు చెప్పడం తప్ప ఆ కథల్లోని నీతిని తమ జీవితంలో వివిధ సందర్భాల్లో ఎలా అన్వయించుకోవాలో బొత్తిగా ఆచరించని ఆ విద్యార్థులు మాస్టారు వేసిన ప్రశ్నకు బిక్కమొఖం వేశారు. తాను ఇన్నాళ్ళు చెప్పిన నీతి కథలు బాలల ఆలోచనల్లో ఏమాత్రం కదలిక తేలేకపోయినందుకు మాస్టారు బాధపడ్డారు. మాస్టారు మనస్సును సరిగ్గా చదవగలిగిన సూరిబాబు తాను ఆచరించిన పనులను మాస్టారు ముందు ఉంచేందుకు తనకెందుకు ధైర్యం చాలడం లేదో అని కలవరపడ్డాడు. ఎలాగైనా సరే మాస్టారి బోధనల వల్ల తాను చేసిన ఒక మంచి పనిని మాస్టారికి చెప్పి అతడి మౌన వేదన పోగొట్టాలి అని తలచిన సూరిబాబు, మాస్టారు నేను చెబుతా అని మనసులోనే అనుకుంటూ పైకి లేవబోయాడు. ఇంతలో తెలుగు మాస్టార్ని ప్రధానోపాధ్యాయుడు పిలుస్తున్నారు అని కబురు రావడంతో మాస్టారు వెళ్ళిపోయారు. సూరిబాబుకు తాను చేసిన పని మాస్టారికి చెప్పే అవకాశం చేజారిపోయింది. కొంతసేపటికి లాంగ్ బెల్ కొట్టడంతో పిల్లలంతా బడి వదిలిపెట్టారు. మరుసటి రోజు ఉదయం ప్రార్థనా సమావేశం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుడు ఓ క్రొత్త వ్యక్తిని అందరికీ పరిచయం చేశాడు. క్రితం రోజు పాఠశాలకు కారులో వచ్చిన ఆ వ్యక్తిని కొందరు గుర్తించారు. అతడు వృద్ధాశ్రమానికి చెందిన ఆఫీసరు. తర్వాత తెలుగు మాస్టార్ని వేదికపైకి ఆహ్వానించారు. మాస్టారు నీతి కథల వల్ల ఓ విద్యార్థి ఆలోచనల్లో వచ్చిన మంచి మార్పే నేడు మన పాఠశాలకు ఎంతో గర్వకారణమయ్యిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతుండగా అందరూ ఆ విద్యార్థి ఎవరో అని ఎదురు చూడసాగారు. తెలుగు మాస్టారి ముఖంలో ఆనందం చూసి సంబరపడుతున్న సూరిబాబు తనను వేదికపైకి పిలవడాన్ని పట్టించుకోలేకపోయాడు. తన తోటి విద్యార్థులు తనను వేదికపైకి వెళ్ళమని చెప్పడం, అందరూ తన వంకే చూస్తూ ఉండడం, ఏమి జరుగుతోందో ఏమీ అర్థం కాని సూరిబాబు తడబడుతూ వేదికపైకి వెళ్ళాడు. ఆదివారం నాడు నడి రోడ్డుపై అడ్డంగా వెళ్తున్న ఓ అంధవృద్ధుణ్ణి బస్సు ప్రమాదం నుండి కాపాడడమే కాక అతన్ని వృద్ధాశ్రమంలో చేర్చిన సూరిబాబుకు వృద్ధాశ్రమ ఆఫీసరు మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులు, టీచర్లు తమ కరతాళ ధ్వనులతో సూరిబాబును అభినందించసాగారు. సూరిబాబును మాట్లాడమని వృద్ధాశ్రమ ఆఫీసరు కోరారు. తాను ఆచరించడమే కాక నీతి కథల ద్వారా మాలో మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తున్న మా తెలుగు మాస్టారే నాకు ఆదర్శం అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు సూరిబాబును అభినందిస్తూ గురువును మించిన శిష్యుడు అని అభివర్ణించారు.